ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా కావలి నియోజకవర్గ మత్స్యకారులకు శనివారం భారీ స్థాయిలో సబ్సిడీపై మత్స్య పరికరాలను పంపిణీ చేశారు. కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు పార్టీ నాయకులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 35 మంది లబ్ధిదారులకు బోటులు, వలలు, ఇంజన్లను అందజేశారు. కావలి రూరల్ మండల పరిధిలోని తుమ్మలపేట, అన్నగారిపాలెం, చెన్నైపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులకు మొత్తం 48,33,400 రూపాయల విలువైన పరికరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఒక పిలుపు మీ అందరి ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనే చేస్తారు మత్స్యకారులకి అనేటువంటి విశ్వాసం, ఏదన్నా జీవితంలో మత్స్యకారులకి లబ్ధి పొందారు అంటే అది ఒక చంద్రబాబు వల్ల జరిగిందనే నమ్మకం. మొన్నటి రోజున మీ మత్స్యకారు సోదరులందరూ నేను ఒక చిన్న పిలుపుతో ప్రతి గ్రామానికి వచ్చి కాపులతో మాట్లాడి, గ్రామ పెద్దలతో మాట్లాడి, ఆహ్వానం మీద మీరందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆనందింపజేసి తద్వారా మత్స్యకారు జీవితాలకి ఒక కొత్త మలుపు తిప్పిన సభ మొన్న జరిగిన 19వ తేదీన మత్స్యకారు సేవల సభ. మే 19వ తేదీ జీవితంలో మరుపు రాని రోజుగా మత్స్యకారు జీవితాల్లో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గం నుండే మత్స్యకారు సోదరులకి మన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో భవిష్యత్తులో ఉండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి జీవనాన్ని సాగించబోయేటువంటి ప్రతి మత్స్యకారుడు గుర్తుంచుకునే రోజు మే 19వ తేదీ. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించనంతటి సబ్సిడీని ప్రకటించి మత్స్యకారుల వెనక నేనున్నాను, వారి ముందు చూపుతో ముందుకు పోండి, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకునే దానికి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ మీ గ్రామ కట్టుబాట్ల ప్రకారం మీరు పెట్టుకున్నటువంటి గ్రామ పెద్దలకి, కాపులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఒక పద్ధతిగా ఒక కుల ప్రాతిపదిక మీద జరిగేటువంటి సభలో ఒక నిబద్ధతతో నాయకుడి మీద అచంచలమైనటువంటి నమ్మకంతో మంచి విశ్వాసంతో నవ్వుతూ నవ్విస్తూ మీరందరూ కూడా నిన్నటి రోజున ఆ సభలో చూపిన గౌరవం నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎనలేని గౌరవం పెరిగేటట్టుగా మీరు చేసిన చొరవకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంరక్షణ యోజన అనేది గతంలో ఉండింది. కాలక్రమేణా మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా సబ్సిడీలు కానించి సముద్రంలో వేటాడే వాళ్ళందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో పోవాలనేటువంటి దాంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ స్కీమ్ను తీసుకొచ్చాయి. కారణం దీనికి పాకిస్తాన్లో ఉన్నటువంటి కాన్పూర్ ఏరియాలో తొందరగా చేపలను వేటాడాలన్నటువంటి క్రమంలో పిల్లల్ని గుడ్డు దశను కూడా, ఆ గుడ్డు పెట్టే దశలో కూడా తల్లి గర్భంలో ఉన్న పిల్లలతో సహా వేటాడి ఈరోజు
పాకిస్తాన్లో సముద్రంలో చేపలు దొరకని స్థితికి వెళ్ళిపోయారు. ఈ రోజు గుడ్డే రేపు పిల్లగా పిగలాలి, ఆ పిల్లే పెరిగి పెద్దదవ్వాలి, ఆ పెరిగినటువంటి పిల్లే 2 కేజీలు పెరగద్దా, 10 కేజీలు పెరగద్దా, 15 కేజీలుగా పెరగాలి. అలా పెంచనిస్తే తక్కువ చేపలే ఎక్కువ కేజీలు అయితే ఎక్కువ మందికి ఆహారం దొరుకుతుంది. కాబట్టి దీన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈరోజు ఉంది కదండి, సముద్రాన్ని మొత్తం మనం తోడేస్తే, సముద్రంలో పిల్లలు కూడా తీసుకొస్తే, కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల ఒకప్పుడు చేపలు తినటానికే వాడేవాడు. ఈరోజు చేపలతో పాటు సముద్రంలో దొరికే నత్తలు కానీ, అమీబియా కానీ, చాలా సముద్రంలో దొరికే ఎన్ని సంపద ఉందో అన్నిటినీ కూడా ఈరోజు వలలో బయటికి తీసుకొచ్చి చేపల ఆహారానికి, మిగతా అన్ని కూడా కోళ్ళ ఫారాలకి, రొయ్యల మేతలకి పౌడర్ చేసి పంపించేటువంటి క్రమంలో ఈరోజు మనకి చేపలు అవసరం. ఆ చేపలకి ఆ సముద్రంలో ఉండేటువంటి పాచికాడి నుంచి సముద్రంలో ఉండేటువంటి ఇతర పురుగులు అవసరం. ఆ పురుగులకి ఇంకొక ఆహారం అవసరం. మనం వలేసి అన్నింటి గెట్టుకు లాక్కొచ్చినందువల్ల ఆహారం దొరకకొని సంతతి నశిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా ముఖ్యంగా ఈ బోట్ల విధానంలో డీప్ షిప్ బోట్లు పెట్టాలి. అక్కడ పోతే 10 కేజీలు 20 కేజీలు టూనా ఫిష్ దొరుకుతుంది. కాబట్టి దాన్ని మీకు అందరికీ ఒక ఎడ్యుకేట్ చేయాలి. ఒకప్పుడు మనం అందరం నడిచిపోయేవాళ్ళం, ఈరోజు సైకిల్ పోయింది, బైకులు పోయింది, కార్లు. అలాగే సముద్రంలో కూడా లేదంటే అక్కడంతా 60 లక్షల బోట్లు ఉన్నాయి. వాటికనే రండి, దానికి కూడా సబ్సిడీ వస్తుంది. 36 లక్షలు సబ్సిడీ వస్తుంది, 24 లక్షలు మీరు పెట్టుకుంటారు. ఈరోజు చూడండి, ఎక్కడ పాండిచ్చేరి, ఎక్కడ కరైకల్లు, ఎక్కడ మ్యాంగళూరు నుంచి, చెన్నై నుంచి ఇక్కడ చేపలు పట్టుకోగా మనకెందుకు దొరకదు ఆ చేపని ఆలోచన రావాలి తప్ప, ఇంకా మేము ఒడ్డుని అల్లాడదాకా 2 కిలోమీటర్లు పోతాం, ఒక వలేసి వస్తాం, ఇంటికి అన్నానికి వస్తాం, వాళ్ళు బోట్లు కట్ చేస్తున్నారు, వాళ్ళు కట్ చేస్తున్న వాళ్ళ స్థాయి నుంచి మీరు కట్ చేసే స్థాయి దాకా మీరు ఎదగాలి. కానీ ఇంకా వాళ్ళ మీద మనం బతికేదండి. ఎక్కడో ఉన్న తమిళనాడు మన ఊరికి వచ్చి బతకంగా మన ఊళ్ళో వైపు పుట్టి మన ఊరి ఎందుకు సంపాదించకూడదు? కాబట్టి అన్ని అవకాశాలు ఈరోజు మనకు వచ్చినాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను 2029 ఎన్నికల నాటికి ఊరికి 4 బోట్లు ఓనర్లు తయారవ్వాలా. అది మన మత్స్యకారులు అయ్యి ఉండాలా. మీకు తెలీదు, అన్ని కులస్తులు కూడా బోట్లు ఇవ్వచ్చు, కానీ నేను ఎవరిని ఎంకరేజ్ చేయడం. నాలాంటి వాళ్ళు కొంట స్టార్ట్ చేస్తే మీలాంటి వాళ్ళందరూ డ్రైవర్లుగా కూర్చోవాలి. కానీ మీరు ఓనర్లుగా బతకాలి. ఇంకా కూడా మీరు నలుగురికి జీవనోపాధి ఇచ్చేటువంటి స్థాయికి మీరు ఎదగాలి. అది కాబట్టి మీరు ఊరు ఆధారపడదు, జరుగుద్ది. మనం ఒకప్పుడు రొయ్యల గుంటలు వేసేటప్పుడు మనకు తెలుసా రొయ్యల గుంటలో సక్సెస్ అవుతామని? ఆ రోజు పిక్కిమంటే వేయలేదా? 100 సార్లు ఫెయిల్యూర్ కాలేదా? వదిలేమా? సక్సెస్ కాలేదా? ఈరోజు తుమ్మలపేట ఏరియా కానించి ఈరోజు మన ఏరియా అన్నగారిపాలెం, తుమ్మలపేట, జబ్బులదిన్న ప్రాంతాల్లో ఒక ఎత్తు, కానీ అన్నగారిపాలెం, తుమ్మలపేట ఏరియాలో ఎకరాకి 2 లక్షలు కూడా లీజుకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. చెప్పతో పోయేవాళ్ళు. కాలక్రమేణా ఒక్క ప్రాణం కూడా నష్టపోకూడదు, ఒక్క మనిషి కూడా సముద్రంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోకూడదు. కాబట్టి ఒకటి మీ భద్రత, 2 సముద్రంలో అల్లకల్లోలు ఏర్పడినప్పుడు కూడా సునామీ మనందరికీ ఒక నేర్పింది. కాబట్టి వీటి నుంచి మిమ్మల్ని రక్షించడానికి సునామీ వచ్చినా కూడా ఇబ్బంది జరగకుండా ఉండేటట్టు బోట్లు తయారు చేసే విధానం, సముద్రం మధ్యలోనే చేపలు వేటాడే విధానం, వీటన్నింటి రోజు రోజుకి కొత్త టెక్నాలజీ చేసి ఈ రోజు ఎంత దూరం వెళ్ళిందంటే సముద్రంలో చేపలు ఎక్కడ ఉందో కూడా మీకు శాటిలైట్ ద్వారా తెలియజేసి ఫలానా ఇక్కడ గుంపుగా పోతుంది కాబట్టి అక్కడ పోయి మీరు చేపలు పట్టుకోండి, అక్కడ రొయ్యలు పట్టుకోండి. ఈ రోజు ఎంత కాస్తుందో చెబుతున్నట్టుగానే సముద్రం లోతులో ఉండేటువంటి మత్స్య సంపద కూడా ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎటు పయనిస్తుంది అనేటువంటి అన్ని విషయాలను ఈరోజు ప్రభుత్వాలు మన కోసం, మన భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే కోసం ఈరోజు మన కోసం శాటిలైట్ విధానాన్ని కూడా తీసుకొచ్చి చేసే క్రమంలో ఈ బోటింగ్ విధానం మారాలి. 10 మంది బతకడం కాదు, 100 మంది బతకాలి. ఒక బోట్లో ఒక్కడ పోయి ఒంటరిగా సముద్రంలో పట్టుకునేది కాదు, 10 మందిగా కలిసి సాధించి ఎక్కువ సంపద తెచ్చుకుంటే ఎక్కువ మంది బతకాలి. ఉన్నటువంటి అందరూ బోట్లు వేసుకుంటేనే, అందరూ సముద్రం మీద ఉంటే మిగతా వాళ్ళ బతుకులు ఎలా ఉండాలి? కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ
సముద్రాన్ని కాపాడుతూ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటూ అన్ని రాష్ట్రాల యొక్క బాగోగులను చూసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మీకు అందరికీ కూడా మత్స్యకారులకి ఎంత దానికి వలలకి ఇచ్చినా మోటార్లకి ఇచ్చినా లేదంటే బోట్లకి ఇచ్చినా 40% సబ్సిడీ ఇస్తుంటే మన కావలి మత్స్యకారుల యొక్క కష్టం జుబుల్దిన్ని ఫిషింగ్ హార్బర్ కట్టిన తర్వాత ఇప్పుడు కూడా బయట వాళ్ళు వచ్చి బోట్లు కొనుక్కుంటున్నారు. మన స్థానికులు కొనుక్కోవడం లేదు. మన స్థానికులేమో మెడ్రాస్కి, చెన్నైకి, కడలూరుకి, కరైకల్కి, పాండిచ్చేరికి, మ్యాంగ్లూరుకి వలసలు పోయి అక్కడ డ్రైవర్లుగా హెల్పర్లుగా బతుకుతున్నారు. వాళ్ళు ఓనర్లే మళ్ళీ బోట్లు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉండే మత్స్య సంపద దోచుకోబోతున్నారు. మన ఊర్లో ఉన్నటువంటి మత్స్య సంపదని మనోళ్ళే పట్టుకోవాలి. మన ఊర్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లోనే మనమే బోట్లుగా ఇస్తే మా ఊళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పిన కోరిక మేరకు నిన్నటి రోజున మన చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇప్పటి వరకు 40% ఉంటే ఇక నుంచి 60% ఇస్తానని చెప్పి నేను అడిగింది నా స్వాగతం. నా కావలి నియోజకవర్గానికి 50 ఇవ్వమని అడిగా. అంటే నేను అడిగితే 25 ఇచ్చి 25 నెల్లూరు జిల్లాకి ఇస్తాడంటే ఆయన ఒకటే అన్నాడు, నీ స్వార్థం నీ కావలికి అడిగావు, నేను ముఖ్యమంత్రిగా మత్స్యకారులందరికీ వాళ్ళ తల దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర 200 ఇస్తానన్నాడు. పెట్టేవాడు రాజు అయితే మన జీవితాలు బాగుపడతాయి. దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజంగా మనం ఎప్పుడు కూడా ఆయన చల్లగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదన్నారు. నేను అడిగింది 50 బోట్లు ఇస్తే, నాకు 25 బోట్లు ఇస్తే, నేను మా 25 బోట్లు జుబుల్దిన్ని హార్బర్లో పెడితే మద్రాసు బోట్లు రానియకుండా మా 25 బోట్లోనే వేటాడుతూ మా ఊళ్ళో తడదాకా కూడా ఎదురుపోయి అక్కడి నుంచి చేపలు పట్టుకుంటూ ఇక్కడ వరకు కలకట్ట దాకా పోతారు, ఇటు నుంచి అన్నమం దాకా పోతారు. ఎన్ని రోజులు సముద్రంలో కూడా మాకు ధైర్యం ఉంటుంది. ఈరోజు మీకు అందరికీ తెలియని విషయం, జుబుల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో ఒక రౌండ్ బిల్డింగ్ కట్టుంది. అది రాడార్ కేంద్రం. అంటే మీరు రేపటి రోజున సముద్రంలో ఎక్కడుండేది. అందుకని మేడం వాళ్ళు కానీ ఫిషెస్ ఏడీ వాళ్ళు మీకు చెప్పేది GPS పెట్టుకోండి మీద అంటే మీరు ఎక్కడుండేది తెలుసు, ఏమైనా ఇబ్బందులు ఉన్నది తెలుస్తుంది. మీ యొక్క బోటుకి GPS తగిలించుకున్నారంటే మీరేంటంటే పాతకాలపు మనుషులు దిక్కును చూసి లైట్ ఎలుకలు చూసి మీరు గట్టికొస్తారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ బాగలేదు కాబట్టి వాళ్ళు ఇంకా కూడా కొత్త టెక్నాలజీలతో రావాలని ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా GPS పెట్టుకోండి, సముద్రంలో ఎక్కడ తిరుగుతున్నారు, ఏదైనా సమాచారం ఉంటే చేపలు పలాంటి ఇక్కడ ఉంటే ఇమీడియట్ మీకు చెప్పొచ్చు, పలాంటి దిక్కు పోతే చేపలు దొరుకుతాయి. దానికోసం కానీ జుబుల్దిన్నిలో దానికి ఒక ఆఫీస్ కట్టాం, దానికి ఒక బిల్డింగ్ కట్టాం, దాన్ని తొందరగా ఓపెన్ చేస్తాం. అక్కడ యాంటీనా ద్వారా మన కావలి ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ సముద్రంలో ఎక్కడ చేప పోతుందో ఇమీడియట్ చెప్తే మీరు గట్టునున్నప్పుడు కూడా ఎప్పుడు పోతే తెలియదు, మనకి పోతుందని తెలియగానే ఇమీడియట్లీ పోయి వస్తుందని తెలుసుకొని 3 రోజులు 4 రోజులు అక్కడ ఎదురు చూసేదానికంటే అలాంటి ఇక్కడ పోతుంది, మీరు ఒక బాయిలాగా పోతూ ఉంది అని చెప్తే ఇమీడియట్లీ పోయారా, తెచ్చుకున్నారా అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ డీజిల్తో, తక్కువ శ్రమతో మీరు మత్స్య సంపదను తెచ్చుకునే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకోసం చేసినటువంటి ఇది బృహత్తర కార్యక్రమాలు. అందుకే నేను కూడా మీరందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా నాకు మత్స్యకారులు అంటే ఇష్టం. మీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక బంధం ఉంది. అందుకోసమే నేను ఎమ్మెల్యే కాకముందే మొట్టమొదట నేనే జుబుల్దిన్ని హార్బర్ కాంట్రాక్టర్ వచ్చి నేనే కట్టించా. అంటే పూర్వజన్మ సుకృతం ఎక్కడో ఉంది. అందుకే నా అరిచేతిలో కూడా మత్స్య యంత్రం ఉంది నాకు. అంటే అందుకని నాకు మీకు అనుబంధం ఉంది. కాబట్టి మీకేదో ఒకటి చెయ్యాలి, నా ధర్మం నేను చెయ్యాలని ఉద్దేశంతో 25 బోట్లు అయితే ఈరోజు 200 బోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా మీకు ఇంత ఆగొద్దు, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మేడా చెప్పిన 10 మందే పల్లె, ఇద్దరైనా అప్లై చేసుకోవచ్చు. 10 మందే పల్లె. ఇప్పుడు 72 లక్షల రూపాయలు, 1,20,00,000 బోర్డు కొంటే 72 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. 48 లక్షలు మాత్రమే మీరు పిలుపుకోవచ్చు. నేను మళ్ళా వచ్చే శుక్రవారం బ్యాంకర్స్ పిలిపిస్తున్నా, కావాలి బ్యాంకర్స్ పిలిపిస్తున్నా. బ్యాంకర్స్ కూడా ఒక 30 లక్షలు సబ్సిడీ బ్యాంక్ లోన్ ఇవ్వమంటున్నాను. మిగతాది మా వాళ్ళు పెట్టుకున్నారు. రేపు శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం మహానాడు అయిపోయిన మరుసనాడు
బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకుంటాం. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, మా రామకృష్ణ కూడా చెప్పా, అందరికి చెప్పేది ఊరికి ఒకరైనా ముందుకు రండి. నేనేమంటానంటే, మన బిడ్డలు ఎక్కడికో వలసలు పోవడం కాదు, ఇక్కడి నుంచి తమిళనాడు మన బోట్లో పనిచేయాలి. మనం పోయి వాళ్ళ బోట్లో పనిచేయడం కాదు, వాళ్ళు వచ్చి మన బోట్లో పనిచేయాలి. ఈరోజు సెల్వం ఎక్కడో పుట్టినాడు, తమిళనాడు పుట్టినాడు, మన ఊరికి వచ్చి మీ అందరి మీద ఆధారపడి పోర్టులు తయారు చేసి మీకు అందరికి ఇచ్చినట్టు తమిళనాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టి మీ పోర్టులు రిపేర్ చేసే స్థాయికి మీరు ఎదగాలి. నేను మీ వెనకున్నా, మిమ్మల్ని అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందించడానికి నా ధర్మంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.